ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు గడిచిన కాలమంతయు మనలందరినీ కాపాడి సజీవులకులు ఉంచి ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన నామాన్ని స్తుతించటానికి ప్రార్థించటానికి దేవుడిచ్చిన తరుణం బట్టి ఆ దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. గడిచిన దినాలలో మనం అనేక విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. మనకి ప్రవాహం ఎదురుగా ఉన్నా కానీ దాన్ని బాగుగా ఎదుర్కొంటూ ముగించేవారుగా ఉండాలనేదే మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకున్న పిలుపుగా ఉండకుండా ఉన్నతమైన పిలుపు కలిగి ఉందాం. ఉన్నతంగా ఆశిద్దాం. ఉన్నతంగా పరిచర్య చేసేవారుగా ఉండాలనేదే మనం గడిచిన దినాలలో మాట్లాడుకున్నాం. అంతేకాకుండా మనం దేవుని చేత పిలువబడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ పిలుపు తగ్గట్టుగా మరి పరిచర్య చేస్తూ దేవునికి నమ్మకంగా ఉండాలి అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాము. అయితే ఈ దినాన మనం మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే యథార్థమైన జీవితం, యథార్థ కలిగిన జీవితం. ఈ మాట ఒకసారి చెప్పుకోవడానికి కూడా ఒకసారి కష్టతరంగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే యథార్థత అనేది మన పరిస్థితికి మన వరకు వచ్చే వరకే దాటించే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో సరస్సులో చేపలు పట్టాలన్న పర్మిషన్ ఉంటుందండి. అయితే ఒక తండ్రి ఒక కొడుకు ఆ చేపలు పడటానికి వెళ్తున్నప్పుడు ఆ అనుమతి పత్రం పొందుకున్నా కానీ దాంట్లో ఒక టైం ఉందండి. మధ్యాహ్నం 12 గంటల తర్వాతే మీరు చేపలు పట్టాలి అన్నది. అయితే ఈ 12 గంటల ముందే తన కుమారుడు ఏం చేశాడంటే ఆ సరస్సులో మరి గాలం వేసి ఉంటే అనుకోకుండా మంచి చేప, పెద్ద చేప పట్టిందండి. అయితే చేప దొరికిందని ఎంతో సంతోషపడుతూ దాన్ని పైకి తీసుకొని, నాన్న ఈరోజు మంచి చేప దొరికింది, అమ్మ దీన్ని చూసి సంతోషించి మనకు మంచి వంట తయారు చేస్తుందని చెప్తుంటే, తండ్రి మనకి ఇంకా సమయం రాలేదు కనుక మనం వెంటనే దాంట్లో పడేయాలి అని అంటున్నాడు తండ్రి. కుమారుడు అన్నాడు, ఎందుకు డాడీ, ఒక 5 నిమిషాలే కదా ఉంది, దాందే ఉంది, మనము తీసుకెళ్దాం, అమ్మ సంతోషిస్తుంది అంటున్నాడు. లేదు నాయన, మనకి చెప్పిన టయానికి మనం చేయాలి కానీ టైం ముందే మనము తీసుకోకూడదనేది మనకి చెప్తున్న విధానము. కనుక ఇది తీసివేయాలంటే ఇది సరస్సులో వేయమని అన్నప్పుడు ఆ కుమారుడు అన్నాడు, నాన్నగారు ఇక్కడ ఎవ్వరు లేరు, ఎవరు చూడట్లేదు, ఎందుకు దాని గురించి అంతకు విచారిస్తారు, మీరు ఎందుకు అంతకు బాధపడతారంటే, తండ్రి దీని విషయంలో వెనకంజ వేయకుండా ఆ చేపను మరలా సరస్సులో పడివేశాడండి. ఈ విషయాల్లో మనం గమనిస్తే యథార్థతను అక్కడ తండ్రి కనపరుచినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు చూడట్లేదు కదా మనల్ని అన్న తీరులో కుమారుడు ప్రవర్తిస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థత మనల్ని కడుతుంది. లేక యథార్థత లేకపోతే మనము కూలిపోతూ ఉంటాం. యథార్థం అంటే మనకన్నీ తెలుసు. నాణ్యత కలిగిన
నీతి నిజాయితీ కలిగిన, నైతిక విషయాల్లో పరిశుద్ధంగా ఉండటం విషయంలో ఇదన్నిటినీ యథార్థతను అర్థాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. పౌలు పరిచర్యను తిమోతికి ఇస్తున్నప్పుడు, తిమోతి యవనస్తుడు, బలహీనుడు, అనుభవం లేనివాడు, భయస్థుడు. కానీ ఇతరులతో కనుగొనలేనిది ఏంటి అంటే, తిమోతిలో ఉన్నది ఏంటంటే పూర్ణమైన నిజాయితీకి, యథార్థమైన జీవితం తిమోతిలో మనం చూస్తున్నా. అనుభవం లేకపోయినా, భయస్థుడైనా కానీ నిజాయితీగా యథార్థమైన జీవితం జీవించిన విధానాన్ని మనం గమనిస్తుంటున్నాం. 2 తిమోతి రాసిన పత్రికలో మనము 1వ అధ్యాయము 3వ వచనం కాడ నుంచి 5వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ కొన్ని మాటలు మనం చూస్తాం. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనం వరకు మనం చూద్దాం. క్రీస్తు యేసునందున్న 3 నుంచి, తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థన యందును ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు, నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుట్టుకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని, నా పితరుల ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునేకిలోను వసించును. అది నీ యందును సహా వసించుచున్నదని నేను రుడిగా నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని, ఇక్కడ తిమోతి యొక్క నిష్కపటమైన విశ్వాసం, మనస్సాక్షి. పౌలు తిమోతి ఎలాంటి రహస్యము ఉంచలేదు. వారు నిజాయితీగా సేవ చేశారు, నిష్కపటమైన హృదయంతో సేవ చేశారు. 2 కొరింథీయుల రాసిన పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనం చూస్తున్నాం. మేము దేవుని వాక్యము కలిపి చెరిపడే అనేక వలె ఉండక, నిష్కపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అన్న మాట మనం చూస్తున్నాం. నిష్కపటముగా తిమోతి అతడు క్రీస్తు కొరకు జీవించిన విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. నిష్కపటము కనబడుతున్నది. అంటే స్వచ్ఛమైన లేదా సత్యమైన, నిజమైన ఈ పదాలన్నీ మనం నిఘంటులో చెబుతున్నవండి. కనుక యథార్థతతో పౌలు తిమోతి యొక్క పరిచర్యను, జీవితాలని సార్థకం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ఎంతోమంది భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు కానీ, హింసలు అనేవి వచ్చినా కానీ, మనం దేవుని ఎడల యథార్థంగా ఉన్నామా? నేను కానీ మీరు కానీ ఒకరి పట్ల ఒకరు యథార్థంగా ఉంటున్నామా? మన సన్నిహితులతో, బంధువులతో, లేక భార్య అయినా భర్త అయినా యథార్థంగా ఉంటున్నామా
అన్నది మనం గమనించాలి. మన ఆత్మీయ జీవితంలో సంవత్సరాలు గడిచినవి. ఈ సంవత్సరాలు గడిచే కొంది యథార్థత అనేది మర్చిపోయేవారుగా ఉన్నారు. దాని ప్రకారంగా నడిచేవారు కూడా ఉంటున్నారు. కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేక యథార్థతను వదిలిపెట్టేవారు కూడా ఉన్నారు. మనకు తెలుసండి, ఏబు భార్య అతన్ని ఇంకా యథార్థను వదలకుందువా అని. ఏబు భార్య యథార్థత లేదనుకుంటున్నాం, కానీ తన భర్తను కూడా యథార్థతను వదలవా అన్న స్థితిని, అన్న మాటలు అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనము నిష్కపటమైన వారుగా ఉంటూ, యథార్థత కలిగి ఉంటూ, తిమోతి వలె మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉంటూ, తిమోతిలో ఉన్న విశ్వాసమును దేవుడు బలపరుస్తూ ముందుకు సాగిపోయినట్టుగా మన లేఖనాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఇక్కడ యథార్థతను గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, దేవుని యథార్థత మనం చూస్తాం, మానవుని యథార్థత. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు అనేది దేవుని యథార్థతలో మనం గమనిస్తుంటాం. మానవునికి యథార్థత అంటే యథార్థంగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టలుగా ఉన్నారని కూడా మనం గమనిస్తుంటున్నాం. మరొకసారి, యథార్థత చాలా మంది దీన్ని తేలికగా తీసుకునేవారుగా ఉంటున్నారు. నిజాయితీగా ఉండటమే సరిపోదండి. బైబిల్ చెప్తున్నట్టుగా యథార్థంగా ఉంటూ మరి నైతిక విషయాల్లో పరిశుద్ధంగా కలంకం లేకుండా ఉండాలి. యథార్థతే ప్రతిఫలం ఇస్తుంది. నువ్వు యథార్థంగా ఉంటే అందరూ నీ పట్ల యథార్థంగా ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని పట్ల యథార్థంగా ఉండడం అనే దానిలో, ఆయన సేవలో, ఆయన పరిచర్లో యథార్థంగా ఉండటము మనం ఎక్కువగా ఇమిడి కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. కనుక ఏబు భార్య ఏబు గ్రంథంలోని 2వ అధ్యాయం 9వ వచనంలో ఏబు భార్య అన్న మాట, అతని భార్య వచ్చి, నీవు ఇంకా యథార్థతను వదలక యుందువా అని ప్రశ్నతో కూడిన మాటను మనం చూస్తుంటున్నాం. కనుక క్రైస్తవ జీవితంలో మనం ఉంటున్నాం, ఆధ్యాత్మిక విషయాల్లో ఎదుగుతూ సాగిపోతున్నాం. కొన్ని సంవత్సరాల అనుభవం కలిగిన వారుగా ఉంటాం. కానీ భార్య భర్తల కాడకు వచ్చినప్పుడు కానీ, సంగమంలో కాడికి వచ్చినప్పుడు కానీ చాలా మంది యథార్థతను కోల్పోయే స్థితిలో కనబడుతూ ఉంటున్నారు. యథార్థత మనం కలిగి ఉందాం. మనం ఒక మాట గమనిస్తే, సామెతలు 11:20 వచనంలో యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. ఆమేన్. మనము యథార్థంగా ఉంటే దేవునికి ఎంతో ఇష్టం అంట. ఆ యథార్థత ఉండటం వలన లాభాలేంటి? యథార్థత ఉండటం వల్ల ఉపయోగాలేంటి అని మనం చూస్తే, యథార్థవంతులు ఆయన ఇష్టపడతారు మనం చెప్పుకుంటున్నాం. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. యథార్థవంతులు ఆయన బలపరుస్తాడు. యథార్థవంతులను ఆయన వర్ధిలింపు చేస్తాడు. యథార్థవంతులను ఆయన నడిపిస్తాడు. యథార్థవంతులను మేలైన దాన్ని స్వతంత్రించుకునే విధంగా చేస్తాడు. యథార్థవంతులు దేవుని చేత ఉద్ధరించబడి దీవించబడే వారిగా ఉంటారు.
కాకుండా ఇంకెన్నో ఉపయోగాలు ఉండవి యథార్థత కలిగి ఉండటం వల్ల. కనుక మనం యథార్థతను విడిచిపెట్టకుండా తిమోతి వలె నిష్కపటమైన పరిచయం చేస్తూ తన అమ్మ యొక్క విశ్వాసంలో అతడు మంచిగా ఎదిగినట్టు కూడా మనం ఇందాక చూస్తున్నాం. నిష్కపటముగా ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవుని వలన మేలు అనుభవించాలంటే ఇందాక మనం చెప్పుకున్న ఆ ఉపయోగాలను లేక దేవుని మేలు ఉపయోగించాలి, దేవునికి మేలు అనుభవించాలంటే యథార్థతను మనం విడవకూడదు. ఆత్మీయ జీవితంలో యోబు ఎంతో యథార్థంగా ఉన్నాడు. యోబు యథార్థత విషయంలో అతడు ఎన్నడూ రాజీ పడలేదు. యథార్థ విషయంలో రాజీపడి దేవుని దూషించి మరణమైనంత స్థితిలో లేడు. తన భార్య కూడా వ్యతిరేకంగా మాట్లాడినా కూడా అతడు ఎప్పుడు రాజీ పడకుండా దేవునికి నమ్మకంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే సరైన రీతిలో మాట్లాడాడు మనకు తెలుసు. యోబు 2:10 చూస్తున్నాం. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడును మనం అనుభవింప తగదా అనేను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ప్రభువును హృదయము నిండా నింపుకున్న యోబు యథార్థత విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. తన మాటల మూలంగా కానీ దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేదు. సైతాను యొక్క నోరును మూయించేవాడుగా దేవుని బిడ్డలు యథార్థత విషయంలో గొప్పవారని నిరూపించుకునే విధంగా దేవునికి మహిమ కలుగు చేశాడు. హల్లెలూయా. యోబు శోధించే విషయంలో సైతాను ఓడిపోయాడు. యోబు జీవితంలో మరెక్కడ సైతాను కనిపించకుండా దేవుడు చేశాడు. యథార్థత విషయమై రాజీ లేకుండా పోరాడిన యోబును రెండొంతలుగా ప్రభు దయచేశాడండి. కనుక ప్రభునందు ప్రియమైనలారా, యథార్థ వలన కలుగు ఉపయోగాలు కలిగి ఉంచుకుంటూ దేవుని వలన మేలులు అనుభవించాలంటే యథార్థతను మనము విడవకూడదని మనం మాట్లాడుకున్నాం. కనుక మనం ఇందాక చూస్తున్న మాట ప్రకారంగా యోబు 2వ తిమోతి రాసిన పత్రికలో 1:4 చూస్తాం. నీ యందును నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితరుల ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసముదట నీ అవైన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. కనుక మనం ఇందాక ఆ కుమారుడు 5 నిమిషాలేగా నాన్నగారు ఎవరు చూడట్లేదు కదా అని అంటే, తండ్రి నిజాయితీ పరుడుగా ఉన్నాడు కాబట్టి, యథార్థత కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి 5 నిమిషాలైనా పర్వాలేదు, మన రూల్స్ తప్పకూడదు అనేది గమనించి పట్టిన చేపను మరలా తిరిగి వేశాడు. ఇది చెప్పుకున్నప్పుడు ఒక ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ నిజ జీవితంలో చాలా కష్టము. అయితే దేవుడే మనల్ని యథార్థతలో మనం నడిపిస్తున్నప్పుడు, మనం లోబడుతూ ఉన్నట్లయితే దేవుడు మన జీవితాలలో ఆశీర్వదకరంగా ఉంటాడని మనం గమనిస్తుంటున్నాం. 1 దినవృత్తాంతంలో 29:17 నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుని యందును ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడినై ఇవన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను
అన్న మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క పరిచర్య విషయంలో అతడు ఎంతో నమ్మకముగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక మనం యథార్థతను విడవకుండా ముందుకు సాగాలని కోరుకుంటూ దేవుడి మాటలు మనం ఇంట్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న.